చూడుకి వార్త చూడురి. ప్రజాపాలనలో ఆడబిడ్డ బందీ, నిరుద్యోగులపై అప్రకటిత నిషేధం, పోలీసుల అదుపులో డిఎస్సి అభ్యర్థి. జ్వరం బాధిస్తున్న వాళ్ళని పోలీసులు 6 గంటల పాటు ఠాణాలో నిర్బంధం. సీఎం ఇంటి ముట్టడికి నిరుద్యోగుల పిలుపుతో పోలీసుల అత్యుత్సాహం అంట. ఎంత దారుణం అంటే, ఆస్మా డిఎస్సి అభ్యర్థి ఈమె సీఎం రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడిస్తామని చెప్పి వాట్సాప్ గ్రూపులో సర్క్యులేట్ అవుతూ ఉంటే, మగ పోలీసులు మాణికేశ్వర్ నగర్లో ఈమె ఇంటికి వెళ్ళి ఈమెకు ఆరోగ్యం సహకరించట్లేదు, నాకు హెల్త్ సమస్య ఇబ్బంది పడుతుందని చెప్పి కూడా 6 గంటల పాటు ఠాణా పోలీసులు ఏమని బంధించినారంట. గతంలో కేసీఆర్ ఇదే చేసిండు, రేవంత్ ఇదే చేస్తూ ఉండు. తేడా ఏముంది ఇద్దరికి? రాష్ట్ర సర్కార్ కాంగ్రెస్ నిరుద్యోగులపై అప్రకటిత నిషేధాన్ని అమలు చేస్తున్నదనే దానికి ఈ ఘటన నిదర్శనం. 2 రోజులుగా జ్వరంతో బాధపడుతున్న తెల్లారితే డిఎస్సి పరీక్ష రాయాల్సి ఉన్నదని మొత్తుకున్న పోలీసులు సీఎం ఇంటి ముట్టడికి ఎక్కడ వస్తున్నారని అత్యుత్సాహంతో ఓ నిరుద్యోగ యువతిని ఠాణాలో నిర్బంధించారు. మెడికల్ సర్టిఫికేట్ చూపి ఎక్కడికి వెళ్ళబోనని రాతపూర్వకంగా రాసిస్తే తప్ప విడుదల చేయరంట. రాతపూర్వకంగా నువ్వు ఎటు ఓవమ్మా అని రాసిస్తేనే విడుదల చేస్తామని చెప్పినానంట. మరి ఏందో మరి అరాచకం, ఈ పోలీసుల ఓవర్ యాక్షన్ ఏందో అర్థం కాదు. గురుకుల పోస్టుల భర్తీలో రిలీక్విష్మెంట్ విధానాన్ని అమలు చేయాలని, బ్యాక్లాగ్ లేకుండా అన్నిటిని భర్తీ చేసి తమకు న్యాయం చేయాలని కోరుతూ 4 నెలలుగా అభ్యర్థులు పోరాటాలు చేసిన ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి పరిష్కారం చూపలేదు. ఈ నేపథ్యంలో తమ సమస్యను మరోసారి ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లాలని గురుకుల అభ్యర్థులు నిర్ణయించుకున్నట్టు తెలిసింది. ఈ విషయమై అభ్యర్థులు తమ వాట్సాప్ గ్రూపులో చర్చించుకుంటూ అభిప్రాయాలు పంచుకుంటున్నారు. మరోసారి సీఎం ఇంటి ఎదుట నిరసన చేపట్టాలని పిలుపునిచ్చారు. విషయం పోలీసుల దృష్టికి వెళ్ళింది. ఆ గ్రూపుల్లో చురుకుగా పాల్గొంటున్న అభ్యర్థులను పోలీసులు టార్గెట్ చేసుకున్నారు. నిర్బంధం ప్రయోగిస్తూ బుధవారం పలువురు అభ్యర్థులను అదుపులోకి తీసుకున్నారు. యువతిని అరెస్ట్ చేసిన మగ పోలీసులు అంట. నిర్బంధంలో భాగంగా హైదరాబాద్ మాణికేశ్వర్ నగర్లో ఉంటూ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న మహబూబ్నగర్కు చెందిన గురుకుల అభ్యర్థి ఆస్మాను ఉస్మానియా పోలీసులు బుధవారం ఉదయమే అదుపులోకి తీసుకున్నారు. యువతిని అదుపులోకి తీసుకునే ముందు మహిళా పోలీసులు ఉండాలన్న నిబంధనలు సైతం తుంగలో తొక్కి దాదాపు 7 మగ పోలీసులు అదుపులోకి తీసుకుని గురుకుల అభ్యర్థులు నిప్పులు చెరిగారు. అదిగాక ఆస్మా 2 రోజులుగా వైరల్ ఫీవర్తో పాటు లో బీపీతో బాధపడుతూ చికిత్స పొందుతున్నది. అంతేగాక గురువారం డిఎస్సి పరీక్ష రాయాల్సి ఉన్నది. ఇవేమి ఓయూ పోలీసులు వినకుండా ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పోలీస్ స్టేషన్లో నిర్బంధించారు. విషయం తెలుసుకున్న ఇతర గురుకుల అభ్యర్థులు అక్కడికి చేరుకొని ఎక్కడికి వెళ్ళబోమని రాతపూర్వకంగా రాసించిన అనంతరం ఉన్నతాధికారులు అనుమతితో తమను వదిలిపెట్టారని అభ్యర్థి ఆస్మా సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పలువురి అరెస్ట్ అంటాం. ఏమవుతుంది? వాళ్ళ సమస్య ఒక నిరసన కార్యక్రమం చేసుకుంటూ తప్పేముంది? బరాబర్ రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడిస్తే తప్పేముంది? ఇబ్బంది ఏమైతే ఉంది? వాళ్ళ సమస్యకు పరిష్కారం చూపండి. ఏ డిమాండ్స్ అయితే వాళ్ళు గవర్నమెంట్ ముందు ఇస్తారో అట్లీస్ట్ వాళ్ళతో పిలిపించుకొని మాట్లాడే ప్రయత్నం చేయండి. ఈ అక్రమంగా ఒక మహిళ ఉండి చూడకుండా ఆమెకు తెల్లారితే ఎగ్జాము, ఆమెకు హెల్త్ సరిగా లేదు, 5-6 మంది మగ పోలీసు పోయి ఆమె తీసుకొని వెళ్ళి ఆమెకి ఏమైనా అయితే ఎవడు బాధ్యత వహిస్తుంది? గవర్నమెంట్కే కదా. పోలీస్ వ్యవస్థకు తెలియదా? ఒక మహిళా పోలీసులు ఉండాలని తెలియదా? 6 గంటల పాటు ఠాణా పిఎస్లో ఆమెను బంధించినారట. ఏం తప్పు చేసిన ఆడబిడ్డ? గవర్నమెంట్కి ఎందుకు అర్థమవుతలేదు? కేసీఆర్ గీ తప్పిదాలు చేయడం వల్లనే ఆయన అధికారానికి దూరమైండు. మళ్ళీ మీరు అదే తప్పులు చేస్తారంటే మీరు కూడా మళ్ళీ అధికారానికి దూరం అవుతారు.